నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. సో నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి మనందరికీ తెలుసు. సో అయితే ఇప్పుడు నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇంకా ఇప్పుడు ఇస్తారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చామని చెప్తూనే సో ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా ఎస్ఐపిసి నోటిఫికేషన్ కోసం చాలా మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తారు. సో ఇప్పుడు కేవలం 5,000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మాట్లాడదాం. అయితే ఈరోజు డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. గతంలో డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి సో 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి డీజీపీ చెప్పారు. కానీ ప్రభుత్వం ఏమో కేవలం 5,000 ఖాళీలు భర్తీ చేసే విధంగా ప్రభుత్వం పోతున్నట్టు తెలుస్తుంది. సో మాట్లాడదాం. కొంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మనతో పాటు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మీ పేరు ఎక్కడి నుంచి? అన్న, నా పేరు ఆసిఫ్ అన్న. నేను దిల్షునగర్లో గత 2 సంవత్సరాల నుంచి ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతున్నా. సో ఏం చెప్తారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేపో మాపో నోటిఫికేషన్ ఇస్తుంది, 5,000 ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఐపిసికి సంబంధించి 5,000 ఇస్తా అని చెప్పేసి నడుస్తా ఉంది. సో ఏం చెప్తారు అన్న? ఎవరిని కడుపు కొట్టినీకి ఇస్తున్నారన్న 5,000 పోస్టులు? ఎవరిని చంపనీకి ఇస్తున్నారన్న ఇంతకి? మేము ఇక్కడికి వచ్చింది జాబ్ కొట్టుకుని పోనీకే. ఇప్పుడు నువ్వు 5,000 పోస్టులు ఇస్తే ఎక్కడనో కట్ ఆఫ్ వెళ్ళిపోతే మేము ఏం చదవాలి? ఎక్కడ జాబ్ రావాలి? దాంట్లో బీసీ ఏంది, ఓసీ ఏంది, ఎస్టీ ఏంది, ఎస్సీ ఏంది? ఇంతమందిలా మేము ఎక్కడ బతకాలి, ఎక్కడ పోవాలి? ఇంతకు ఆయనకేమన్నా ఆయన నీడలో కూర్చొని మస్తు మాట్లాడతాడు. మీకు 5,000 పోస్టులు ఇస్తా, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక 15,000 పోస్టులు ఇస్తా అంటే ఆగమయ్యేది మేము. మా జీవితాలు ఆగమవుతాయి. మా ఇంట్లో అప్పులు చేసి మరీ మమ్మల్ని చదివిస్తున్నారు. మేము ఇంట్లో తట్టుకోలేక, ఇంట్లోకి ఏం చెప్పుకోలేక సమాధానం ఇంకెప్పుడా నోటిఫికేషన్? 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు నోటిఫికేషన్? వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న? మనం ఏం చెప్తే అదే. రేపన్నాడు నాయన నాకు ఈ బుక్ కావాలంటే, కాదు నాయన సరే నీకు ఎంత కావాలో చెప్పేస్తా, నువ్వు బుక్ కావాలను ఏదో అన్ని ఖర్చులకు వేస్తాను. నెలకి హాస్టల్ ఫీజు 5,000, షెడ్యూల్ ఫీజు 1,000 రూపాయలు, మొత్తం మన ఖర్చులు ఒక 2,000. ఇన్ని ఖర్చులకు వాళ్ళకు నెలకి వాళ్ళు ఒక పూట తిని మనకు 2 పూటలు పెడుతున్నారన్న. దానికి న్యాయం చేసుకోవాలన్న. మనం ఎంత దూరం వస్తే ఈ నా కొడుకులు మమ్మల్ని నాగం చేస్తున్నారన్న. 5,000 పోస్టులు ఇస్తే ఎవరిని కడుపు కొట్టినాకైనా 33 డిస్టిక్లు ఉంటే 2,000 పోస్టులు హైదరాబాద్కి పోతాయి అనుకో, 32 డిస్టిక్లు అనుకో. ఆ 32 డిస్టిక్లో 33 డిస్టిక్లోనే మళ్ళీ 33% అమ్మాయిలకే పోతుంది. అబ్బాయిలు ఏం పాపం చేసిరన్న? వాళ్ళకి ఏం తక్కువ రావాలన్నా ఇంతకు? వాళ్ళకి ఎన్ని పోస్టులు రావాలి? ఉన్న 5,000 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో 15 లక్షల మంది 20 లక్షల మంది అప్లై చేస్తే 5,000 మంది పోస్టుల కోసమా ఎన్ని రోజులు కూర్చొని మేము చదివింది? సరే, తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు? నువ్వు చదివేది ఒక పోస్ట్ కోసం ఇంతగానో పంచదేంది? ఒక పోస్ట్ ఏంది? ఆ పోస్టే నాకు ఉండాలి కదా. రేపన్నాడు ఇప్పుడు 10,000 చిల్లర మండలాలు ఉన్నాయి తెలంగాణలో. అన్ని మండలాలకి ప్రతి ఒక్క మండలానికి ఒక స్టేషన్ ఉంటుంది ఖచ్చితంగా. అన్ని స్టేషన్లలో మనకు ఒక పోస్ట్ కూడా రాకపోతే మన మండలానికి అనుకో, సరే ఆ ఏఆర్ పెడతావా? ఏఆర్లా గ్రౌండ్ కొడతావు. ఎన్నెన్ని కొడుతావు? ఇప్పుడు కామన్గా తెలియనోడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, గ్రౌండ్లో కొట్టుకొని ఇంకా జాబ్ తెచ్చుకోవాల్సిందే, సివిల్ కష్టము అని అంటారు. కట్ ఆఫ్ ఎక్కడికో వెళ్ళిపోతా అంటారు. గ్రౌండ్కి ఒక్కడా ఇద్దరు ఉండేది, లక్షల మంది, 17 లక్షల మంది 20 లక్షల మంది అప్లై చేస్తారు. అంతమందిలా మళ్ళా వాడు ఒకడు సీనియర్ ఉంటాడు, ఒకడు ముసలోడు ఉంటాడు. ఇప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకోవాలన్నా. ఏజ్ రిలాక్సేషన్ 32, 32, 34 వేసిండు, 36 చేయమని ఎవడు సలహా ఇచ్చినాడు? ఎవడు 4 సంవత్సరాలు అయిపోయి 33, 32 చేస్తావా? వానికి ఏం తెలివి ఉంది ఇంతకు? ఇదేనా పాలన? ఎక్కడ ఎవడు నడిపించింది నీకు? నువ్వు సర్పంచ్ క్యాండిడేట్వి. సర్పంచ్ క్యాండిడేట్ నువ్వు ఇంత దూరం వచ్చినావు. సర్పంచ్ వేసుకునేతో నువ్వు ఇంత దూరం వచ్చి ఇంత ఆగని చెప్తే జనాలని అసలుకి దిల్షునగర్ రోడ్లోకి వచ్చి తెల్లాలి పగులు చూడన్న. స్టడియాల్లో దిల్షునగర్లో 11 గంటలకు స్టడియాల్లో మూస్తే హాస్టల్లోకి పోయి చదువుకుంటున్నాం అన్న. వాళ్ళకేం తెలుస్తుంది అన్న? వాళ్ళ బిడ్డలను తీసుకుపోయి అన్నో పెద్ద పెద్ద కాలేజీలో తీసి వాళ్ళని సెట్ చేస్తాడు. మళ్ళీ మాలాంటి వాళ్ళు ఎక్కడ పోవాలన్నా ఇంతకు? సో ఇంకోటి, మీ నిరుద్యోగులు ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ఏదైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టవచ్చు, ఏదైనా పార్టీకి సపోర్ట్ చేసుకుంటే ఆ పార్టీ నాయకులు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీ ఎన్నుకుంటే నడుస్తుంది. ఈ బీఆర్ఎస్ నిరుద్యోగి, వీడు బీజేపీ నిరుద్యోగి అని ఈ విధంగా రంగులు కూడా పులుముతుంది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు? సరే, నువ్వు వేరే పార్టీ అంటున్నావు, నువ్వు మమ్మల్ని ఏమన్నా వేరే పార్టీ ప్రచారంలో చూసినావా? లేకపోతే ఏమన్నా వాళ్ళ పార్టీ తరఫున వచ్చి ఏదైనా ప్రోగ్రాంలో చూసినావా? మేము నిరుద్యోగులం, మా హక్కు మేము అడగనీకి వచ్చినాం. నువ్వేటే చెప్తావు మేము వేరే పార్టీ? మాకే పార్టీతో అవసరం లేదు. మాకు కావాలా మా నోటిఫికేషన్. మేము తెలంగాణ తెచ్చుకున్నది మా జాబులు, మా సొంత హక్కులు, మా గౌరవం కోసం మేము తెచ్చుకున్నాం. ఒకని కింద పని చేయాల్సిన అవసరం లేదు, ఒకరితో తక్కువ అనిపించుకోవడం మాకు అవసరం లేదు. అందుకు మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నువ్వు ఎట్లా మాట్లాడుతావు మేము వేరే పార్టీ? ఏం పార్టీలు? ఎవరి పార్టీలు? ఏమన్నా నువ్వు వస్తే ఏం లాభం, వేరే వస్తే ఏం లాభం? అందరు వచ్చినా అదే బాధనే ఉంది మాకు తప్పదు, తిప్పలు తప్పదు. మేమెందుకు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తాం ఇంతకు? మాకేం అవసరం నీతోనా?
మాకు నీతో సంబంధమే లేదా, మాకు 2 సంవత్సరాల కోసం నోటిఫికేషన్ వేసి ఈ 5,000 కాకుండా ఒక 2 నెలలు కానీ ఎక్కువ 3 నెలలు కానీ 4 నెలలు కానీ టైం తీసుకొని మాకు ఎన్ని నోటిఫికేషన్ 15,000 తక్కువ కాకుండా చూసుకో, అన్ని నోటిఫికేషన్ మాకు ఖచ్చితంగా రావాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఇంకోవైపు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మిర్చి బండ్లు పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నిరుద్యోగులు ఇంత చదువుకు పీజీలు ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళు సో గవర్నమెంట్ ఉద్యోగం ప్రిపేర్ అయితే మిర్చి బండ్లు పెట్టుకొని వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, రోజుకి 1,00,000 సంపాదిస్తారు అని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఏం ఆయన అట్లా మాట్లాడినప్పుడు ఆయన పెట్టుకోవాల్సింది మిర్చి బండి. మేము మిర్చి బండి పెట్టుకోనికే ఉంటే నువ్వు మళ్ళీ నిన్నెందుకు ఎక్కిస్తాం వాడికి పైకి? ఇంకా నువ్వు మా బాధలు తీరుస్తావనే కదా మిమ్మల్ని ఎక్కించేది మేము పైకి. రాజకీయంలో నువ్వెందుకు వచ్చినావు? నువ్వు మిర్చి బండి పెట్టుకునేది కార్లో తిరిగి నీకు నువ్వు రాజకీయం పోయింది. నలుగురిలో పోయి నువ్వు మిర్చి బండి పెట్టుకో, లేకపోతే టిఫిన్ షాప్లు పెట్టుకో. నువ్వు మమ్మల్ని ఎందుకు అంటావు? మాకేం అవసరం టిఫిన్ షాపులు మిర్చి బండ్లు పెట్టుకోనికే? మేము మా సొంత గౌరవం కోసం మా కాలమైన మేము నిలబడి కోసం నలుగురిలో మా మర్యాద కోసం మేము గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటున్నాం. మా తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి కోసం మేము గవర్నమెంట్ జాబ్ల కోసం మేము వచ్చినాం. నువ్వు ఎట్లా చెప్తావు నలుగురిలో? నువ్వు చేయాల్సింది ఆ పని. చిన్నప్పుడు మీ నాయన మీ అమ్మ అట్నే అనుకుంటే నువ్వు ఈ ఉండకపోదు, నీకు అంత తెలివి రాకపో, నువ్వు మిర్చి బండి చేసుకొని బతుకుతుండి. అది బతుకు కాదని కాదు, నలుగురిలో మేము మా తల్లిదండ్రుల గౌరవాన్ని పై స్థాయిలో పెట్టాలని మేము చదువుకుంటున్నాము. మేము ఇంత కష్టపడేది వాళ్ళు చిన్నప్పటి నుంచి మమ్మల్ని సాకి మాకు కావాల్సింది కాదనకుండా ఇప్పించింది. మేము నలుగుట్లా ఏడవుడుగా తగ్గకుండా ఒకరితోనో మాట అనిపించుకోకుండా పలానోడు కొడుకు ఇది వాళ్ళతోనో మనకొద్దు, వాళ్ళు మన జోలికి రారు, మనం వాళ్ళ జోలికి కాము. వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటారు, మనం వాళ్ళతో మంచిగా ఉన్నాము. మన పేరెంట్స్ని ఏడుకోయినా గౌరవించాలి. ఫస్ట్ మనం ఇంత చేసేది వాళ్ళ కోసమే, వాళ్ళు మన కోసం ఎంత చేస్తున్నా దానికి డబల్ చేయాలి మనం. అందుకోసమే కదా ఈ గవర్నమెంట్ జాబులు కావాలని దీనికి కుక్క సాగులు పడేది. అందుకోసమనే అన్న మేము ఏం లేదు ఏం ముసుగులో గుద్దులాడలాగా ఎవడెవడో 100 మాటలు మాట్లాడతారు. ఆ 100 మాటలకు బెదిరేదే లేదు. నువ్వు అన్నా మేము చెప్పినది నువ్వు ఎట్ట తీసేస్తున్నావు, మేము కూడా నేను తీసే పడేస్తాం. రేపటి నాడు నువ్వు నోటిఫికేషన్ కానీ 5,000కి ఇయ్యి, ఏం జరుగుతుందో హైదరాబాద్లో నువ్వే చూస్తావు. తెలంగాణ స్టేట్ ఏమవుతుందో నువ్వే చూస్తావు. మళ్ళీ 2014 మళ్ళీ రివర్స్ కాకపోతే ఇది రాసి పెట్టుకో. ఇది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నా, ఎక్కడక్కడ కంప్లీట్గా ఆగిపోతాయి. రాష్ట్రం మొత్తం బంద్ పడుతుంది. ఇది 2014 ముందర ఆంధ్ర వాళ్ళ నుంచి మేము తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో మాకు తెలుసు. ఇప్పుడు మేము నోటిఫికేషన్ ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ఏంటంటే దీనివల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ పైన మీరు తిక్క చేసి మీకు అడ్డం వస్తే మీరు కేసులు వేస్తారా? ఎవడా చెప్పింది మీకు? మా హక్కు నీకు వస్తే మీరు కేసులు వేస్తారా? ఎవడో చెప్పినోడు ఎవడు ఇంతకు? అది మా హక్కు, మేము అడుగుతాం. నువ్వు కేసులు వేసేడింది? నీకు అంత దమ్ముంటే కరెక్ట్ పాలన చేసి మేము ఏమైనా తప్పు చేసి తీసుకుపోయి కేసులే, మేము కాదనం. నువ్వు అంతేగాని మేమేం తప్పు చేయండి, మేము మా న్యాయం కోసం మా జాబుల కోసం మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా నోటిఫికేషన్ కోసం మేంది అడిగినదాన్ని మీరు అడిగితే కేసులు వేసావా? కేసులు నీకే ఉందే? గ్రూప్ 1 చేసి వాటినే చేసి గ్రూప్ 1కి మొన్న రైతు బంధు చేసి ఆ రైతుల పిల్లడమేగా మేము కూడా. వాళ్ళు కష్టపడితేనే మాకు వచ్చేది. రైతులకు 2 నెలలు ఈఎంఐ వేసి ఈఎంఐ కట్టుకుంటే ఏం తెలివి ఉందా నీకు? నాకు అర్థం కాదు. రైతులకు 2 నెలలు ఈఎంఐ కట్టుకుంటాడు ఎవడన్నా? అప్పుడు యూరియా బస్తాలు అది అదొక పంచాయతీ. రైతుల కడుపు కొడుతున్నావు, హాస్పిటల్ కడుపు కొడుతున్నావు. నువ్వు ఇంకేంత బాగా తెలంగాణ బాగు చేస్తున్నావు ఇంతకు? అది విస్తరణ చేస్తున్నావు అంటావు, ఇది విస్తరణ చేస్తున్నావు అంటావు. తెలంగాణ హైదరాబాద్ని విస్తరణ చేసి ఏం సంకలు పెట్టుకుని తిరుగుతావు, లేకపోతే నెత్తిని పెట్టుకుని తిరుగుతావు? హైదరాబాద్ ఒక్కటిని రైతు బాగుపడాలి, తెలంగాణలో హాస్పిటల్ బాగుపడాలి, ఎవరిని కష్టాలు ఉండొద్దు. అందుకే నేను సీఎం చేసింది. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతావు ఇంతకు? నీకు అంతే ఇస్తా, నీ ఇష్టానుసారం కాదు, మా ఇష్టపూర్తిగా. మేము ఆడ ఖాళీలు ఉన్నాయని చెప్పిందే నీవు, చెప్పించిందే నీవు. 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పించి నువ్వు నాకు మళ్ళీ మేము 5,000 పోస్టులు వేస్తామంటే ఎవనమ్మకేనికి ఎవనబ్బకేనికి ఎంతకు? మాలాంటి వాళ్ళ రైతుల బిడ్డలు ఎక్కడ పోవాలి? మేము గర్వంగా చెప్పుకుంటాం మేము రైతుల బిడ్డలు అని. మేము రైతు కుటుంబం నుంచి ఇటు చదువుకోనికి వచ్చినాం. ఒకని కింద బతకొద్దు మాకు అనే రైతు అంత దూరం నుంచి వచ్చి ఇటు చదువుకుంటున్నాం. నా ఊరికి నాకు ఈ నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉంది. అంత దూరం నుంచి వచ్చి తల్లిదండ్రులు చూడకుండా వాళ్ళతో రోజుకో ఫోన్ మాట్లాడి వాళ్ళు రోజు అడుగుతుంటే ఏమైనా జాబ్ వస్తుందా అంటే వస్తుందమ్మా, నోటిఫికేషన్ వస్తుందా అని వాళ్ళు రోజుకి వాళ్ళకి ఎన్ని ఆశలు పెట్టాలి? ఇంకా నోటిఫికేషన్ రాక, ఇంట్లో కష్టాలు చెప్పుకోలేక, బయట కష్టాలు చెప్పుకోలేక, తెల్లాలు పగులు కష్టపడి మేమేదో కష్టపడుతుంటే నువ్వు ఆయన కష్టాన్ని నాశనం చేస్తే ఇంకా నీ కడుపుకు అన్నం ఎట్ట పోతుందో నీకేదో వాళ్ళు చూడయ్యా.